317 జీవోను ప్రవేశపెట్టిన జనవరి 7 చీకటి రోజన్నారు బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్. గత ప్రభుత్వం అమలు చేసిన ఈ జీవో కారణంగా వేలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి 317 జీవోను రద్దు చేసి తమకు న్యాయం చేయాలన్నారు టీచర్స్. గతంలోనే మేము ఎలక్షన్స్ కంటే ముందే మన ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే మేము కలిశాము. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన త్వరలోనే ఈ జీవోని మేము సవరిస్తాము, బాధిత అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వారు మాట ఇచ్చిన ప్రకారంగా మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఉపాధ్యాయుల మరియు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో జీవో 317ని సమీక్షిస్తామనే మాట పెట్టడం జరిగింది. దానికోసం మేము ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి మరియు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అసలు 317 జీవో వల్ల ఎవరైనా నష్టపోయిల్లు అంటే వాళ్ళు స్థానికతను కోల్పోయిన ఉద్యోగులు. ఇది ఎవరి సమస్య అంటే కేవలం స్థానికతను కోల్పోయిన ఉద్యోగుల సమస్య. చూడండి, 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేశారు. ఈ 33 జిల్లాలకి ఉద్యోగుల పంపిణీ అనేది జరిగింది. దానికి ఆధారంగా 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వీళ్ళు తీసుకున్నారు. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముందంటే 95% స్థానిక ఉద్యోగులే ఉండాలి అని ఉంది. ఈ స్థానికత ఆధారంగా తీసుకున్న దాంట్లో 317 జీవోలో స్థానికత అనేది లేదు, నేటివిటీ అన్న అంశమే లేదు. వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో ఈ స్థానిక ద్రోహులు, లీడర్లు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే సీనియారిటీని ప్రాతిపదికగా వీళ్ళు ఈ 317లో ఉద్యోగుల పంపిణీ జరగడం జరిగింది. మా వరంగల్ జిల్లాలను 6 జిల్లాలుగా విభజిస్తే నేను జనగామ హైదరాబాద్ బార్డర్లో ఉన్న నేను పోయి ఇల్లందు బార్డర్లో బయ్యారంలో పడ్డానండి, మహబాద్. ఇక చూసుకోండి, నేను 4 జిల్లాలు మారి చివరి జిల్లాకి చేయడం జరిగింది. ఒక జీవో వల్ల దాదాపు 20-30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోవడం చరిత్రలో మొదటిసారి అనుకుంటాను సార్. మరి ఈ చీకటి జీవో వల్ల వచ్చినటువంటి బాధతోటి గత 2 సంవత్సరాలుగా అనేక ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే గత ప్రభుత్వం అందరినీ మహిళలతో సహా అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లలోంచి కేసులు పెట్టడం జరిగింది. మరి మాకు మంచి కాలం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలోనే 317 సమస్యను ప్రస్తావన తీసుకొచ్చి అతి త్వరలో దాన్ని పరిష్కరిస్తానని చెప్పడం మాకు ఒక శుభ సూచకంగా భావిస్తున్నాం. మాకు ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి చర్చల్లో ఈ 317 గురించి చర్చించి అతి త్వరలో మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.